హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతన్యం ఫుడ్ అండ్ హెల్త్. వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా బజ్జీలేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదా! మాకు ఈరోజు వర్షం పడుతుంది. ఇంకా వేడివేడిగా క్యాప్సికమ్ బజ్జీలు వేసుకున్నాము. ఆ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దాము. ముందుగా 100 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. దానిలోకి ఒక పావు టీ స్పూను వాము, చిటికెడు బేకింగ్ సోడా, ఒక పావు టీ స్పూను టేబుల్ సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. ఒకేసారి పిండిలో వాటర్ ఎక్కువ పోసి కలపడం వల్ల బ్యాటర్ లూజ్ అయిపోతుంది. బజ్జీ అంత క్రిస్పీగా సాఫ్ట్గా అనిపించదు. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి కలపడం వల్ల బజ్జీ పఫీగా అనిపిస్తుంది. సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది. బ్యాటర్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ నాననివ్వాలి. దీనివల్ల దానిలో ఉన్న చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నా సోక్ అయిపోయి బ్యాటర్ సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు మనము క్యాప్సికమ్ని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను. దానిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఇలా ముక్కలు నిలువుగా కట్ చేశాను. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కలిపిన పిండి ఎక్కువ మిగులుతూ ఉంటుంది కదా! అలా సేఫ్ జోన్లో మిగిలితే కనుక ఈ మిర్చి బజ్జీలు వేయొచ్చని నార్మల్ పచ్చిమిరపకాయలను అలా కట్ చేసి పెట్టాను. మీరు దాని బదులు వంకాయ కానీ బంగాళదుంపలు కానీ యూజ్ చేసుకోవచ్చు. అలా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలన్నీ ఈ పిండిలో మునిగే విధంగా ఇలా వేసుకోవాలి. ముందుగానే ఈ ముక్కలన్నిటినీ పిండిలో వేసుకొని ఇలా ఉంచటం వలన బజ్జీ వేసుకునేటప్పుడు ఈజీగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ముక్కలన్నిటికీ పిండి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి. మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. నాకైతే అప్పటికప్పుడు పిండిలో ముక్కని ముంచి వేసే కన్నా ఇలా వేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టి 150 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం తక్కువ ఆయిలే యూజ్ చేశాను. 2-3 టైమ్స్ అలా 3-4 అట్లా వేసుకోవచ్చు కదా అని. ఎక్కువ ఆయిల్ వేడి చేసి మళ్ళీ అది సెకండ్ టైం యూజ్ చేయాలంటే హెల్త్కి మంచిది కాదు కదా! అందువలన టైం ఎక్కువ లేదు, ఒకేసారి వేసేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేయండి. ఎక్కువ హైట్ నుంచి వేయకండి. కొంచెం దగ్గరగా పెట్టి నూనెకి వేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి బజ్జీ అంతా ఈవెన్గా కాలే వరకు కదుపుతూ ఉండాలి రెండు వైపులా. అలా వేయగానే అది పిండి కడాయికి అంటుకుపోతుంది. దాన్ని గరిటెతో ఏం కదిపించమాకండి. కాలిన తర్వాత ఆటోమేటిక్గా అదే పైకి తేలుతుంది. బజ్జీకి బజ్జీ అలా అంటుకుపోయి ఉన్న పిండి పచ్చిగా ఉంటే అలా వదిలేయండి. కాగాకి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా బజ్జీ అంతా ఈవెన్గా కాలాగా రెడ్ కలర్ వచ్చాక దాన్ని నూనెలో నుంచి తీసి సపరేట్ గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ టైం నేను 3 క్యాప్సికము 1 మిర్చి బజ్జీ వేశాను. నార్మల్ మిర్చి కదా, ఎలా వస్తుందో చూద్దామని. అలా తీసేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఇవి వేయాలి. మనం మిర్చిని ఎలా యూజ్ చేస్తామో ఈ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు క్యాప్సికమ్ని అలా యూజ్ చేస్తారు. మిర్చికి బదులుగా కర్రీస్లోను పిజ్జాస్ బర్గర్స్ వాటిల్లో స్నాక్స్లోను అలా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్యాప్సికంలో కూడా విటమిన్ సి, ఫోలేట్, B6, విటమిన్ ఏలో ఉండే కెరటినాయిడ్స్ ఉంటాయంట. సో ఇవి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి కండ్లని రక్షిస్తాయంట. అంతేకాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయంట. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయంట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా క్యాప్సికమ్ని తినొచ్చు. గ్లూకోజ్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయంట. అలాగే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఎనీమియా నుంచి కూడా రికవర్ అవ్వచ్చు క్యాప్సికమ్ తినటం వలన అని రీసెర్చెస్ అన్నీ చెప్తున్నాయి. సో క్యాప్సికమ్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా క్యాప్సికమ్ బజ్జీలు కానీ సాంబార్లో క్యాప్సికమ్ కానీ అలా వేసుకొని కూడా యూస్ చేయొచ్చు ఈ వెజిటబుల్ని. చాలా యూజ్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఈలోపు బజ్జీలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. అవి ఆయిల్లో నుంచి తీసేసాను. ఇంకా కొంచెం పిండి మిగిలింది. ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, అవి ఈ పిండిలో వేసి మిర్చి బజ్జీ వేశాను నార్మల్ మిర్చితో. ఇవి సన్నగా పొడవుగా ఉన్నాయి కాబట్టి బజ్జీలు కూడా అలాగే సన్నగా పొడవుగా వచ్చాయి. జస్ట్ పిండి మిగిలిందని వేశాను. గుంటూరు మిర్చి అంత కారంగా ఘాటుగా ఉన్నాయి. మీరు దీని బదులు ఏదైనా వెజిటబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా పిండి మిగిలినప్పుడు. 2 టైప్స్ బజ్జీ లాగా అవుతాయి కదా, సేమ్ ఒకే టైప్ బజ్జీ కాకుండా.
ఫైనల్గా బజ్జీలు ఇలా వచ్చాయి, క్రిస్పీగా, సాఫ్ట్గా, క్రంచీగా. స్మెల్ అయితే బాగా అట్రాక్ట్ చేసేస్తుంది. వీటిని కట్ చేసి ఆనియన్ ముక్కలు, కొరియాండర్, లెమన్ యాడ్ చేసేసి కొంచెం చట్నీ వేసి సర్వ్ చేశారంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. బట్ మేము అంత టైం కూడా తీసుకోలేదు. వీటి స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని కూర్చున్నాము. సింగిల్ బైట్ చేసిన తర్వాత కూడా చూడండి ఎలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. వీటికి ఒక పావు టేబుల్ స్పూన్ సంబార్ కారం పైన యాడ్ చేసేసి అలా మిక్స్ చేసేసేయండి. చాలా బాగుంటాయి ఫ్లేవర్. ఇలా ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. నార్మల్గా పునుగులకి, వెజిటబుల్ బజ్జీలకి ఇలా వేస్తారు మా గుంటూరు సైడు. మీకు కూడా స్పైసీగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్